ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఎండి తెలుగు ట్రేడర్స్. ఫ్రెండ్స్, ఈరోజు చూద్దాం యూరో జీపీవై 92% సెషన్ నడుస్తుంది. ప్రజెంట్ అయితే అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్ కొంచెం వీక్ అయింది. ఆఫ్టర్ దాట్ వీక్ అయిన తర్వాత ఒక ఈవినింగ్ స్టార్ వచ్చింది. ఈవినింగ్ స్టార్ ఆఫ్టర్ ఈవినింగ్ స్టార్ విల్ బీ ఇఫ్ దే గ్రీన్ జస్ట్ వెయిట్. ఇది రిజెక్షన్ క్యాండిల్ అయ్యి ఉంటే నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ వస్తుంది. లేదు ఇది కంటిన్యూషన్ అనుకుంటే నెక్స్ట్ బి రెడ్ వస్తుంది. ఆ తర్వాత క్యాండిల్ మీద మనం ట్రేడ్ తీసుకుందాం. ఓకే, ఓకే ఇది రిజెక్షన్ కోసమా కాదు ఫ్రెండ్స్. ఒక్క నిమిషం నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానంటే ఇది రిజెక్షనే. ఇక్కడ ఉన్న కాడి నుంచి రిజెక్షన్ తీసుకుని వచ్చింది. బట్ ఒక్క ఛాన్స్ ఒకటి ఉంది. అదొక్కటి దాటితే చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ ఒకటి, అంటే దీని నుంచి ఇప్పుడు ఫామ్ అవుతున్న క్యాండిల్, క్లోజింగ్లో ఉన్న రెడ్ క్యాండిల్ ఉంది కదా. ఓకే, రైట్. నేను నెక్స్ట్ క్యాండిల్ విల్ బి గ్రీన్కి తీసుకుంటున్నా ఫ్రెండ్స్. రీజన్ చెప్తాను. ఒకవేళ ఈ క్యాండిల్ రెడ్గా ఫామ్ అవ్వదు, ఎందుకంటే ఇది కూడా రిజెక్షన్ తీసుకుని పైకే వెళ్తుంది. జస్ట్ చెప్తున్నాను, ఇన్ కేస్ ఇది రెడ్గా ఫామ్ అయినా కూడా నేను నెక్స్ట్ క్యాండిల్ విల్ బి మళ్ళీ గ్రీన్ కోసమే తీసుకుంటాను. ఎందుకంటే ఒకవేళ ఒక ఎర్రర్ క్యాండిల్ రావచ్చు అనే ఉద్దేశంతో. కానీ మ్యాక్సిమం ఎర్రర్ క్యాండిల్తో అవసరం ఉండదు. చూసారా, ఎందుకన్నా చెప్తాను, నేను రీజన్ చెప్తాను. ఇది ఫస్ట్ గ్రీన్ ఫామ్ అవుతూ పైకి వెళ్ళింది. ఓకే, ఆఫ్టర్ దట్ ఒక 2 సింగిల్ క్యాండిల్స్ ఇచ్చి, థర్డ్ క్యాండిల్ కూడా సింగిల్ క్యాండిల్ ఇచ్చి, అంటే ఇక్కడ సెల్లర్కి ఆప్షన్ లేదు. సెల్లర్స్ ఎక్కువ లేరు, సింగిల్ క్యాండిల్సే ఇస్తూ వచ్చారు. దాని తర్వాత ఒక ప్రాపర్ లెవెల్ నుంచి, అంటే ఈ ఫామ్ అయిన రెండు క్యాండిల్స్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుని ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. హ్యామర్ క్యాండిల్ అంటే ఇవ్వండి, ఈ చుక్క కనబడుతుంది కదా, ఈ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయితే సిగ్నల్ ఏంటి, మనకి పైకి వెళ్తుందని. సో అందుకని నేను ఒకటి తీసుకున్నాను. మంది షార్ట్ విన్ అయింది, నో డౌట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ కోసం ట్రై చేద్దాం. మళ్ళీ 2 days అయినాయి ఇప్పుడు. యా, ఓకే, ఇది బ్రేక్అవుటా లేదా ఫేక్ అవుటా చూద్దాం ఒక్క నిమిషం. దీని తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్ని బట్టి డిసైడ్ చేసి మనం బ్రేక్అవుట్ అవుతుందా ఫేక్ అవుట్ అవుతుందా చూసి తీసుకుందాం. ఓకే, ఒక్క ఛాన్స్, ఒక ట్రేడ్ తీసుకుంటే మన సెషన్ ఇవాళ పూర్తయిపోతుంది.
చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, ఎగ్జాషన్ క్యాండిలా కాదా అని చెక్ చేస్తాకే వెయిట్ చేశాను ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఎగ్జాషనే, కానీ మళ్ళీ రెడ్డే వస్తుంది. చూద్దాం. ఓకే, కొంచెం లెంత్ అయిపోయింది ఫ్రెండ్స్, కొంచెం పైన పడాల్సింది. చూద్దాం, ఎందుకంటే పైకి రిజెక్షన్ ఎక్కువ ఉంది. నేను తీసుకోవచ్చు, రెడ్డే వస్తుంది ఇది, కాకపోతే పైన తీసుకుంటే ఇప్పుడు ఇందాక ఫామ్ అయినట్టే లాస్ట్ రెడ్ అవ్వచ్చు. సో ఓకే, ఒకవేళ ఇది పోయినా బాధపడాల్సిన అవసరం లేదు. మనకి మార్టింగ్ ఛాన్స్ ఉంది. 90% మంది విన్నే అవుతుంది. జస్ట్ నాది ఏంటంటే లేట్ ఎంట్రీ అనేది చిన్న మైనస్, ఎందుకంటే ఎక్కువగా వాల్టైలేట్ అవుతుంది కదా, అందుకని లాస్ట్ సెకండ్లో పైకి వెళ్ళి క్లోజ్ అవుతుంది. ఇది ఈ క్యాండిల్ పోతుంది, నేను షార్ట్ చెప్తున్నాను. కిందకి వచ్చే క్యాండిల్ అది లాస్ట్ అలా క్లోజ్ అవుతుంది. నేను అదే అనేది యాక్చువల్గా నేను పెట్టాల్సింది ఆ ప్లేస్లో. చూసారా? ఓకే, రానివ్వండి. ఇప్పుడు నాకు ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, హ్యామర్, ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్కి నా టార్గెట్ ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్ అప్ని క్రాస్ చేస్తే గ్రీన్కి పెడతా, డౌన్ని క్రాస్ చేస్తే రెడ్కి పెడతా. చూద్దాం. ఓకే, ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అన్ని చిన్న క్యాండిల్స్ ఇస్తుంది, వాళ్ళకి డిసిషన్ తీసుకోవడానికి ఇవ్వట్లేదు. నేను 1 minute మోర్ వెయిట్ చేస్తాను. ఒకవేళ అప్ కానీ కింద డౌన్ కానీ బీట్ అయితే, దాన్ని బ్రేక్అవుట్ అయితే అప్పుడు నేను నెక్స్ట్ క్యాండిల్కి చూస్తాను. ఇంకో మినిట్ కూడా ఇలాగే వస్తే నేను పేరు మారుస్తాను ఫ్రెండ్స్. ఓకే, బ్రేక్అవుట్ అయింది, ఫైన్. షేడ్ మళ్ళీ బ్యాక్ వచ్చి సేమ్ ప్లేస్లోనే ఎండ్ అయ్యేలా ఉంది. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే మాత్రం బ్రేక్అవుట్ రేట్ తీసుకుంటా. ప్యూర్లీ బ్రేక్అవుట్. షెడ్ కొంచెం లేట్ అయింది. చూసారా ఎక్కడికి వెళ్ళిందో? కిందకు వస్తుంది, మళ్ళీ ఇంకా తీసుకుంటా. నేను చూస్తాను, ఒక్క నిమిషం. 30 seconds లోపు మళ్ళీ కిందకు వస్తే కనుక రిజెక్షన్ తీసుకొని నేను మళ్ళీ 2 trades ఎక్స్ట్రా తీసుకుంటాను. 30 seconds, ఇంకా 9 more seconds, 7 seconds, 6 seconds, 4 seconds. ఫ్రెండ్స్ కొంచెం డౌట్ ఈ ట్రేడ్, బట్ తీసుకోవడానికి అయితే మార్టింగల్ తీసుకున్నాను. ఛాన్సెస్ అయితే ఉంది, గ్రీనే 200%. ఇది నెక్స్ట్ క్యాండిల్ విల్ బి గ్రీన్. ఈ క్యాండిల్ గ్రీనే వస్తుంది. బట్ ఒక్క ఛాన్స్ ఏంటంటే నేను ట్రేడ్ పెట్టిన చోట కింద క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి మూమెంట్ స్పాడ్గా ఏమంటారంటే స్పీడ్గా ఒక మూమెంట్ జర్క్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది క్యాండిల్. సో దట్స్ వై జస్ట్ ఏ సెకండ్, జస్ట్ ఏ మూమెంట్. ఓకే, మన ట్రేడ్ విన్ అయింది ఫ్రెండ్స్. ఓకే, మన ట్రేడ్స్ అన్నీ ఆల్మోస్ట్ విన్నాయి. ఒక ట్రేడ్ పోయింది కదా, 2 ట్రేడ్ తీసుకున్నాను, మిగతా 3 ట్రేడ్స్ కూడా విన్నాయి. ఓకే ఫ్రెండ్స్, కీప్ కంటిన్యూ వాచింగ్. నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.